అభిరామ్ వాజ్ ఏ ఫిషర్మ్యాన్. అభిరామ్ అనేటువంటి వాడు ఒక చేపలు పట్టేటువంటి జాలర్ అనమాట. హీ లివ్డ్ విత్ హిస్ వైఫ్ ఇన్ అ లిటిల్ హట్ నియర్ ద సీ. అతను ఏంటి అంటే అతని యొక్క భార్యతో పాటు కలిసి ఒక చిన్న పూరి పాకలో నివసిస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కడైతే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ నివసిస్తూ ఉన్నాడు. హీ వెంట్ డౌన్ టు ద సీ ఎవ్రీ డే టు క్యాచ్ ఫిష్. ఓకే, సో ప్రతిరోజు కూడా సముద్రం దగ్గరకు వెళ్ళి అక్కడ చేపలు పట్టడం అనేటువంటిది ఆయన యొక్క పని అనమాట. సో వన్ డే ఏ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్ అయినటువంటి సందర్భం అక్కడ చోటు చేసుకుందనమాట. హీ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిస్ నెట్. అతని యొక్క వలలో చాలా పెద్ద బంగారు చేప అనేటువంటిది పడడం గమనించాడు. వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఎప్పుడైతే ఆ యొక్క చేప నీళ్ళలోని బయట తీశాడు అభిరామ్, ద ఫిష్ బిగాన్ టు స్పీక్. ఆ చేప మాట్లాడడం ప్రారంభించింది. ఓ ఫిషర్మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. సో ఆ యొక్క జాలర్తో చెప్తూ ఉంది, జాలరీ దయచేసి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోని అని చెప్తే అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అప్పుడు అభిరామ్కి చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. హీ వాజ్ కైండ్ మ్యాన్. ఓకే, సో అతనికి జాలి చాలా ఎక్కువ అనమాట. హీ లెట్ ద ఫిష్ గో. అప్పుడు అతను ఏం చేశాడు అంటే ఆ యొక్క చేపను వెళ్ళిపోనిచ్చాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. అప్పుడు అభిరామ్ ఏమి లేకుండా వట్టి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాడు. హీ టోల్డ్ హిస్ వైఫ్ అబౌట్ ద ఫిష్. అప్పుడు అతని యొక్క భార్యకి ఆ చేప గురించి చెప్పాడనమాట. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. ఓకే, సో అతని యొక్క భార్య చాలా దయలేనటువంటి నిర్దయ కలిగినటువంటి స్త్రీ. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. అప్పుడు చెప్పింది కదా, ఓరి మూర్ఖుడా ఆ చేపను ఎందుకు వెళ్ళిపోనిచ్చావు అని చెప్పి అడిగింది. గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్. నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ చేపను పిలు. ఇట్ మస్ట్ బి ఎ మ్యాజిక్ ఫిష్. అది ఖచ్చితంగా అద్భుతాలు చేసేటువంటి చేప అయి ఉండొచ్చు. ఆస్ ద ఫిష్ టు గ్రాండ్ అస్ ఎ బిగ్ హౌస్. అప్పుడు ఆ చేపను వెళ్ళి అడుగు, మనకు ఒక పెద్ద ఇల్లుని మనకు ప్రసాదించమని అడుగు. ద హ్యూజ్ గార్డెన్. ఓకే, సో అట్లాగే ఒక పెద్ద తోట కూడా ఆ ఇంటికి ఉండాలి అని చెప్పు. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ. అభిరామ్ అప్పుడు మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అండ్ కాల్ ద ఫిష్. అప్పుడు పిలిచాడు అనమాట చేపని. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాండ్ మీ ఎ విష్. అప్పుడు ఆ చేపను అడిగాడు, దయచేసి నా కోరిక నువ్వు నెరవేర్చు. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్. ఓకే, సో అప్పుడు తల పైకి పెట్టి చేప సముద్రంలో నుండి బయటకు చూసింది అనమాట. అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి నీలి రంగులో ఉన్నటువంటి సముద్రంలో నుండి బయట చూసి చెప్తుంది, లెట్ మీ నో యువర్ విష్. ఏంటి నీ కోరిక చెప్పు అంది. ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ లార్జ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నాకు ఒక పెద్ద ఇల్లు ఇంకా ఒక పెద్ద తోట కలిగి ఉన్నటువంటి అది నాకు కావాలి నా భార్య కోసం అని చెప్పాడు. గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈస్ గ్రాంటెడ్. సరే నువ్వు ఇంకా మీ ఇంటికి వెళ్ళు, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు ఉంటుంది అనమాట చేప. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అప్పుడు అభిరామ్ తన ఇంటికి వెళ్తాడనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిస్ లిటిల్ హట్, అతని పూరి పాకలో సా ఏ బిగ్ హౌస్ విత్ ఏ గార్డెన్. ఒక పెద్ద కోటలాగా ఉన్నటువంటి ఇల్లు, అట్లాగే తోట కూడా చూస్తాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. ఎంత పెద్ద అందమైన ఇల్లు. ఈ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఎంత అందమైన ఇల్లు అని అతనే చెప్పుకుంటాడు. సమ్ డేస్ పాస్ట్. కొన్ని రోజులు గడిచినటువంటి తర్వాత అభిరామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్. అభిరామ్ యొక్క భార్య మళ్ళీ చెప్తుంది కదా, దిస్ హౌస్ ఈస్ నాట్ ఇనఫ్. ఈ ఇల్లు మనకు సరిపోవట్లేదు. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఎ ప్యాలెస్. నాకు ఇప్పుడు ఒక పెద్ద కోట లాంటి ఇల్లు కావాలి అని చెప్పింది. గో అండ్ ఆస్ ద ఫిష్ ఫర్ ఏ ప్యాలెస్. ఇప్పుడు వెళ్ళి నువ్వు మంచి ఆ కోట కోసం అడుగు, రాజకోట లాంటి ఇల్లు కావాలని అడుగు. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అగైన్. మళ్ళీ సముద్రం దగ్గరికి అభిరామ్ వెళ్ళాడు. అండ్ కాల్ ద ఫిష్. అప్పుడు మళ్ళీ చేపను పిలిచాడు. అండ్ సెడ్, ఓ ఫిష్ ప్లీజ్ గ్రాండ్ మీ అనదర్ విష్. అప్పుడు చేపను పిలిచి నువ్వు నాకు ఇంకో కోరిక కూడా తీర్చవా చేప అని చెప్పి అడిగాడు. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. అక్కడ చాలా పెద్ద పెద్ద అలలు అనేటువంటివి ఉన్నాయి అనమాట. ద ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్. అప్పుడు చేప బయటకు వచ్చింది, ఇంకా అడుగుతుంది అనమాట, వాట్ ఈజ్ యువర్ విష్. నీ కోరిక ఏంటో చెప్పు. మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. నా భార్యకి ఇప్పుడు కోట లాంటి ఇల్లు కావాలి. ఓకే గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈస్ గ్రాంటెడ్. సరే నువ్వు ఇంకింటికి వెళ్ళు, నీ కోరిక నెరవేరిపోయింది, వెళ్ళి చూడు అని చెప్పింది చేప.